నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. బీఆర్ఎస్ పార్టీ నిజంగానే రెండు ముక్కలు కాబోతుందా? విశ్లేషకులు చెబుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలు కాబోతుందా? అయితే కేసీఆర్ గారు ముందుగానే ఊహించి కొన్ని వ్యూహాలు రచించినట్లుగా అందరూ చెబుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చీలిక రావడానికి ఆస్కారం ఉందని గ్రహించిన కేసీఆర్ గారు హరీష్ రావు గారికి పదవి బాధ్యతలను ఆయన ప్రాధాన్యతను పెంచారా అనే దానిపైన ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తూ ఉన్నది. హరీష్ రావు గారికి ఉన్నట్టుండి బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ప్రాధాన్యత పెరిగింది? సడన్గా ఆయన చుట్టే ఎందుకు రాజకీయాలు జరుగుతున్నాయి అనే చర్చ అయితే ఇప్పుడు అంతర్గతంగా కూడా మొదలైంది. ఒక్కసారి అసలు విశ్లేషకులు ఏమంటున్నారు, అసలు చర్చ ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా హరీష్ రావు గారి ఒక్కసారి పొలిటికల్ కెరియర్ని చూసినట్టయితే మేనమామైన కేసీఆర్ గారు వెన్నంటే ఆయన నడుస్తూ ఉన్నారు. ఉద్యమం సమయం నుంచి, అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఉద్యమం సమయం నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు, ఆయన అడుగు జాడల్లోనే ఉన్నారు. అయితే ఇక్కడ విశ్లేషకులు చాలామంది చెబుతూ ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నంత వరకు హరీష్ రావు గారు పార్టీ మారే ప్రసక్తి ఉండదు అనేది చాలామంది చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కవిత గారు చెబుతున్న మాటలను బట్టి హరీష్ రావు గారు నిజంగానే నొచ్చుకున్నారని, ఇక ఎంతైనా బంధువులు అంటే తమ వైపు బంధువులు కూడా హరీష్ రావు గారిని అనుమానించే పరిస్థితిలోకి మారిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళాలనే ఆలోచన ఆయనకు ఉన్నది అన్న విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే ఇది ముందుగానే కేసీఆర్ గారు గ్రహించారు. ఎంతైనా కేసీఆర్ గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఆయన రాజకీయంగా జరిగే పరిణామాలను ముందే కొన్ని ఊహించి ఉంటారు. అందుకనే హరీష్ రావు గారికి ఉన్నపలంగా ప్రాధాన్యత పెంచారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా అంటే ఉపపక్ష నేతగా ఆయన్ని ఎన్నుకోవడం వెనుక కూడా కేసీఆర్ గారి వ్యూహం ఇదే అనేది చాలా స్పష్టంగా కొంతమంది విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్తే ఏప్రిల్ 27, 2025 బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనేది ఎలకతుర్తిలో జరిగింది. ఆ ఎలకతుర్తి సభ ఎంత అట్టహాసంగా ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సభలో ఎక్కడా హరీష్ రావు గారి ప్రస్తావన లేదు. కనీసం ఆయన ఫ్లెక్సీలు లేవు, కటౌట్లు లేవు. ఎక్కడ చూసినా కేసీఆర్ ఆ ఫ్లెక్సీలు కటౌట్లే ఉన్నాయి. అక్కడక్కడ కవిత కటౌట్లు కూడా కనిపించాయి. అంటే హరీష్ రావు గారిని ఎలా, అంటే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారిని ఆ సమయంలో ఎలా చూస్తుంది అనేదానికి అదొక ఉదాహరణగా అందరూ చెప్పారు. అంటే హరీష్ రావు గారు ఉంటే ఉన్నారు, పోతే పోయారు. హరీష్ రావు గారు ఉంటే ఎంత, లేకుంటే ఎంత అన్న ధోరణిలో అటు కేటీఆర్, కవిత, ఇటు కేసీఆర్ సైతం ఆలోచించారా అని చాలామంది విశ్లేషకులు ఆరోపణలు అయితే చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సడన్గా హరీష్ రావు గారికి ప్రాధాన్యత పెరిగింది. అయితే రెండవసారి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని ప్రభుత్వాన్ని నెలకొల్పినప్పుడు సైతం హరీష్ రావు గారికి మొదటి మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టలేదు. రెండవ విస్తరణలో ఆయనకు ఆర్థిక మంత్రిగా పదవి భద్రతలు చేపట్టారు. అయితే దాని వెనకాల కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే అవినీతి జరిగిందని, దానికి సంబంధించి హరీష్ రావు గారి హస్తం కూడా ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. అది ఆయనకు మొదటి మంత్రివర్గ విస్తరణలో ఆయనకు పదవి చేపట్టకపోవడానికి కారణం అదే అయి ఉంటుందనేది చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే దాని తర్వాత నిజంగానే పార్టీలో తన ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఆ ఎలకతుర్తి సభలో చూసాము. అయితే మొన్నటి వరకు సైతం అటు నమస్తే తెలంగాణ పేపర్ అయినా, ఇటు టీ న్యూస్ అయినా, లేదంటే అటు తెలంగాణ భవన్లోనైనా హరీష్ రావు గారికి ప్రాధాన్యత తక్కువగా ఇచ్చిరనేది ఎవరు కాదనలేని వాస్తవం. అయితే అక్కడ హరీష్ రావు గారు ఎక్కడ ఏ సభల్లోనూ, లేదంటే ఏ మాధ్యమాల్లోనూ, లేదంటే అతని సన్నిహితుల దగ్గర కూడా ఎక్కడ వాపోలేదు. బీఆర్ఎస్ పార్టీ తనను తక్కువగా చేస్తుంది, కావాలని తగ్గిస్తుంది అని ఎక్కడా వాపోలేదు. ఎవరితో చెప్పుకున్నట్లు దాఖలాలు కూడా కనిపించట్లేదు. కానీ ఆయన అంతర్మదనంగా ఆయన లోపల బాధపడ్డారనేది ఆయన సన్నిహితులు అయితే చెబుతూ ఉంటారు. ఇప్పుడు సడన్గా ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన నిజంగానే అక్కడ రూరల్ ఏరియాలో ఆయనకు ఉన్న పట్టు కానీ, ఆయన ఒక డైనమిక్ లీడర్గా, ట్రబుల్ షూటర్గా ఆయననైతే చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కవిత గారి మాటల పట్ల ఆయన ప్రాధాన్యత తగ్గుతుందని అందరూ భావించారు. ఎందుకంటే కవిత బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావుని టార్గెట్ చేస్తూ లక్షల కోట్లు పెట్టి ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు ఆయన అవినీతికి తెగబడ్డారు, ఆయన 1000 కోట్ల ఆస్తులను వెనకేసుకున్నారని కవిత పదే ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో హరీష్ రావు గారి ప్రాధాన్యత తగ్గుతుంది, ఆయన పొలిటికల్ గ్రాఫ్ పెరిగిపోతుంది అనుకున్నారు. కానీ సడన్గా అది రివర్స్ అయింది. హరీష్ రావు గారి ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో
ఆయనకు ప్రాధాన్యత ఎంత పెరిగిందో ఇప్పుడే చూస్తూ ఉన్నాం. అటు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు, ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ పార్టీని తను నడిపించాల్సిన ఒక బాధ్యతను కూడా తను తీసుకున్నారు. మొత్తం మీద హరీష్ రావు గారు పార్టీ వీడి ఎక్కడికి వెళ్ళడం లేదు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఉండబోవు, ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారు ముందుగానే ఇవన్నీ ఊహించి హరీష్ రావు గారికి ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక ఎలాగైనా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే బీఆర్ఎస్ పార్టీయే బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయంగా ఉండబోతుంది. దానికి కేటీఆర్ హరీష్ రావులు ఇద్దరు సమంగా బీఆర్ఎస్ పార్టీని నడిపించాలి అని చెప్పేసి కేసీఆర్ గారు అయితే చాలా బలంగా ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది. అయితే ఇప్పటివరకు కవిత గారు మాట్లాడిన మాటల పట్ల ఇటు కేటీఆర్ కేసీఆర్ అయితే స్పందించలేదు. హరీష్ రావు గారిపై చేసిన ఆరోపణలపైన కూడా వారు ఖండించలేదు. ఇక్కడే హరీష్ రావు వర్గీయులు అయితే కొంతమంది నొచ్చుకుంటున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. కానీ హరీష్ రావు గారికి ఇప్పుడు పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యతను బట్టి చూస్తుంటే హరీష్ రావు వర్గీయులు కూడా చాలామంది సంతోషంగా ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా హరీష్ రావు గారి ప్రాధాన్యత కూడా పార్టీలో ఎక్కువగానే ఉండబోతుంది. ఇటు పార్టీ కార్యవర్గంలో కూడా హరీష్ రావు గారి చెప్పింది, హరీష్ రావు గారి ప్రాధాన్యత అయితే పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే పార్టీలో చీలికలు వస్తాయి, అది హరీష్ రావు గారిని వల్లనే వస్తాయి అన్న మాటలు అయితే ఇప్పటివరకు అయితే అవాస్తవంగానే తెలుస్తూ ఉన్నది. కానీ రాజకీయ పార్టీల్లో కానీ రాజకీయ పరిణామాల్లో కానీ ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. మొత్తానికి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడిపోతారు. హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలతో ఆయన రహస్యంగా భేటీ అయ్యారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు అనేది అయితే అవాస్తవం అని తెలుస్తూ ఉన్నది. ఇప్పటికీ హరీష్ రావు గారికి ప్లస్సే జరిగింది కవిత వల్ల అనేది అయితే చాలామంది చెబుతూ ఉన్నారు. మొత్తం మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు లేవు, ఎందుకంటే కవిత మొత్తానికి బయటకు వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీకి కూడా తను రాజీనామా చేస్తూ ఒక పార్టీని మరొకసారి తను సొంతంగా పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అంతర్గత చర్చలు, ఎలాంటి అంతర్గత కలహాలు, అంతర్గత వ్యూహాలు లేవనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీరు ముగ్గురు కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారు కేవలం వ్యూహాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి రానున్న 3 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు వారు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, సాధించే విజయాలను బట్టి ఖచ్చితంగా 2028లో వచ్చే ఎన్నికల ఫలితాలపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.